మనం ఎవరిమి? యాజకులమి. మరి ఈ అధ్యాయంలో మనకి దేవుడు నేర్పించే పాఠం ఏంటంటే, నీవు భారము మోసే వ్యక్తి కావాలి నా కుమారుడా, భారము మోసే వ్యక్తి కావాలి నా కుమార్తె. నేను వారిని ఇష్టపడతాను. వారిని చూస్తా ఉన్నాడండి. అట్టగే జబ్బునే వాడిని చూడలా, ఈ జనసమూహాలను చూడలా, ఆ నలుగురిని ఆసక్తిగా చూస్తున్నాడు అన్నాడు. ఆయన రాయబడిన మాట, వారి విశ్వాసమును చూచి, వారి విశ్వాసమును చూచి, వారి విశ్వాసమును చూచి, వారి భారాన్ని చూసి, వారి బాధ్యతను చూచి, వారి అంతరంగములో అతని మీద ఉన్న ప్రేమను చూచి, నేను ఈ పని చేయగలననే విశ్వాసాన్ని చూచి, అప్పుడు ఈయన చూశారు. పైన తల పైకెత్తి వాళ్ళని చూసి తల దించి ఈయన చూశారు. మొదట తల పైకెత్తాడా, తల దించాడా? తల ఎత్తాడు. కింద పడిపోయినాడు చూడలా, జబ్బోడోడు చూశారా? ఆ సంగతి తర్వాత. దేవుడనేవాడు లోకములో ఉన్నాడు, శక్తి కలిగిన వాడు లోకములో ఉన్నాడు, స్వస్థపరిచేవాడు లోకములో ఉన్నాడని నమ్మి వచ్చారే, వాళ్ళని ఇష్టపడతాడు దేవుడు. అందుకనే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడుగా ఉండుట అసాధ్యము అని చెప్పబడింది. విశ్వాసం లేకుండా నువ్వు ఇష్టడివి, ఇష్టరాలివి కావాలంటే నీకు ఉండవలసిన అర్హత ఏంటంటే విశ్వాసము. డబ్బు, చదువు, హోదా కాదు. ఇవి ఏవీ లేకపోయినా విశ్వాసం ఉంటే చాలు, శిఖరం మీద కూర్చొని పెడతాడు. కాబట్టి ఆ నలుగురి విశ్వాసాన్ని చూచాడు ప్రియులారా, ఆయన సంతోషపడిపోయాడు. కాబట్టి మన జీవితాలలో ప్రభువు ఆశిస్తున్న దాన్ని నీకు అర్థమయ్యేలాగా వివరిస్తూ ఉన్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నా హెర్మోను సంగమా, నా పెళ్లి కుమార్తె, నా వధువు సంగమా, నీ భుజం మీద నా భారం ఉంచు, నీ భుజం మీద నా బరువు మొయ్యి, నా సిలువు మొయ్యి. కాబట్టి మన జీవితాలలో దేవుడిచ్చిన బాధ్యతను స్వీకరిద్దాం. చూసారా, ఆ మంచి సమరీయుడిలో అతను పడిపోయాడు. లేవీడు పోయాడు, నాకెందుకు ఈ బరువు అన్నాడు. యాజకుడు పోయాడు, నాకెందుకు ఈ బరువు తంట, వెళ్ళిపోయాడు. సమరీయుడు వచ్చాడు, ఏం చేశాడు? భారమున్న వ్యక్తి, చెప్పండి, భారమున్న వ్యక్తి, స్పందన కలిగిన వ్యక్తి, ప్రేమ కలిగిన వ్యక్తి, బరువును మోయడానికి సిద్ధపడిన వ్యక్తి. అందుకనే మోసుకున్నాడు. హాయిగా కూర్చొని తన వాహనం మీద పోవచ్చు, అతను కూర్చొని పెట్టి ఇతను నడిపించుకొని పోయినాడు. చూసారా? కాబట్టి ఇతరుల భారాన్ని మోసేవారముగా మనం ఉండాలి. ఇతరులు ప్రభు యొద్దకు రావడానికి మనం సిలువ భారాన్ని మోసుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ ప్రేమను పంచాలి. మాటలతో పంచాలి, క్రియలతో కూడా పంచాలి.